హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. 15% అదనపు పెన్షన్. పెన్షనర్లకు ఏకీపు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం అదనపు పెన్షన్ లేదా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. దీని విషయంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న అన్యాయం, పాలకులు మారుతున్నారని పాలకులు మారుతున్నా మారని పెన్షనర్ల తలరాతలు మరియు రాబోయే రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం సవివరంగా అయితే చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు తమ జీవిత చరమకంలో అంటే వృద్ధాప్యంలో శారీరక శక్తి మించిన సమయంలో ఆర్థికంగా ఒక ఆసరా కోసం, ఒక భరోసా కోసం ఈ అదనపు పెన్షన్ అనే హక్కు కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తూ ఉన్నారు. వయసు పైబడే కొద్దీ మనిషికి మందుల ఖర్చులు, ఇతర ఆరోగ్య అవసరాలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి వారికి ఆర్థికంగా ఆహ్, వెన్నుదన్నుగా నిలిచే ఈ పథకం అత్యంత ఆవశ్యకం. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు చూపుతున్న ఉదాసీనత మరియు కొన్ని పెన్షన్ సంఘాల నాయకులు స్వార్థం లేదా నిర్లక్ష్యం వల్ల వేలాది మంది వృద్ధ పెన్షనర్లు తమ న్యాయమైన హక్కును కోల్పోతున్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు మరియు సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు అందకపోవడం అనేది రాష్ట్రంలోని పెన్షనర్లలో తీవ్ర ఆవేదనను మరియు అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. అసలు ఈ అదనపు పెన్షన్ వివాదానికి ప్రధాన కారణం ఏమిటో మనం లోతుగా పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు 70, 75, 80, 85, 90, 95 ఈ విధంగా 5 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఆహ్, ఇప్పటి నుంచి అంటే 70 ఏళ్ల నుంచి సో, ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఓసారి ఈ యొక్క ప్రాథమిక పెన్షన్‌లో అడిషనల్‌గా కొంత పర్సెంట్ అనేది కలిపి ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పైన ఒక నిర్ణీత శాతాన్ని పెంచడాన్ని అదనపు పెన్షన్ లేదా ఏక్యూపీ అని అంటాము. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. వివాదమంతా వయసు పూర్తి కావటం అనే పదం చుట్టూ తిరుగుతోంది. ఒక పెన్షనర్‌కు 70 ఏళ్లు నిండి 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఈ అదనపు పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం మొండిగా వాదిస్తోంది. అంటే 70వ ఏడాది అంతా అతను ఎటువంటి అదనపు లబ్ధి లేకుండానే గడపాలి. కానీ పెన్షనర్లు మరియు న్యాయ నిపుణులు మాత్రం 69 ఏళ్లు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఈ లబ్ధి చేకూరాలని గట్టిగా కోరుతున్నారు. ఎందుకంటే 70వ సంవత్సరంలోకి ప్రవేశించడమే ఆ వయసును చేరుకున్నట్లు లెక్క. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా గతంలో ఒక రిటైర్డ్ ఉద్యోగి వేసిన కేసులో అత్యంత సానుకూల తీర్పునిస్తూ 70వ ఏట ప్రవేశించగానే అదనపు పెన్షన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ తీర్పును అందరికీ వర్తింపజేయకుండా కాలయాపన చేస్తోంది. గత పీఆర్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పెన్షనర్లతో పోల్చి చూసుకుంటే వేలాది రూపాయలు నష్టపోయారనేది ఒక చేదు నిజం. తెలంగాణ రాష్ట్రంలో 2021 పీఆర్సీ ప్రకారం 70 ఏళ్లకు 15%, 75 ఏళ్లకి 20% ఈ విధంగా అయితే ఉంది. సో, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఆర్సీ పరిస్థితుల్లో ఇందుకు భిన్నంగా ఉంది మరియు బాధాకరంగా ఉంది. ఏంటంటే ఏపీలో 70 ఏళ్ళు నిండిన వారికి కేవలం 7%, 75 ఏళ్ళు నిండిన వారికి 12% మాత్రమే ఇస్తూ ఉన్నారు. మనం తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలోని పెన్షనర్లకు సగానికి పైగానే లబ్ధిని కోల్పోతున్నారు. ఈ భారీ వ్యత్యాసం వల్ల ఏపీ పెన్షనర్లు అధికంగా ఆర్థికంగా కుంగిపోయారు. గతంలో మధ్యంతర భృతి ఐఆర్ కంటే తక్కువగా పీఆర్సీని ఖరారు చేసినప్పుడు అన్యాయమని జరిగిందని భావించి జేఏసీ నాయకులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వేలాది మంది వృద్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆ ధర్నాను విజయవంతం చేసినప్పటికీ చివరికి నిమిషంలో నాయకులు ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందాలు వేసుకొని ఉద్యమాన్ని నీరుగార్చారు. దీనివల్ల పెన్షనర్ వర్గాలకు తీరని నష్టం జరిగిందని వారిప్పుడు కూడా భావిస్తూనే ఉంటారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఒకానొక దశలో అదనపు పెన్షన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారమే రేపింది. ఆ సమయంలో పెన్షనర్లు రోడ్లపైకొచ్చి ఆందోళన చేయగా సంఘం నాయకులు మళ్ళీ రంగంలోకి దిగి
ఆహ్, ఏదో గొప్పగా సాధించినట్టుగా నటించారు కానీ వాస్తవానికి అప్పటి వరకు ఉన్న 10% 7%కి తగ్గించడం జరిగింది. ఈ విధంగా తగ్గించేలా ఒప్పందాలు చేసుకొని పెన్షనర్లకు గొంతు కోసారు. ఉన్న సౌకర్యాలను పెంచాల్సిన నాయకులు ఇలా తగ్గించడానికి అంగీకరించడం అనేది పెన్షనర్ల పట్ల చేసిన మోసపూరిత చర్యగా అయితే మిగిలిపోయిందనే చెప్పాలి. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణలోకొచ్చేసరికి ఏదీ అమలు కాలేదు. దీనివల్ల గత 5 ఏళ్ల కాలంలో ఒక్కో ఏపీ పెన్షనర్ సగటున లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు. పెన్షనర్ల వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే వయసు రీత్యా భార్యాభర్తలు ఇద్దరూ కలిపి నెలకు 5,000-20,000 వరకు కేవలం మందులకే ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రులలో సరిగ్గా చేయకపోవటం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల సకాలంలో క్లెయిమ్ కాక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో రావాల్సిన అదనపు పెన్షన్ రాకపోవటం వారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తోంది. మరి ప్రస్తుతం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సుబ్బరాయన్ గారు ఈ సమస్యపై గణాంకాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. మరి ఆయన పోరాట ఫలితంగా రాబోయే రోజుల్లో ఏమైనా మార్పొస్తుందేమోనని పెన్షనర్స్ ఆశగా అయితే చూస్తూ ఉన్నారు. మరోవైపు ఏపీ ఎన్‌జీఓ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన విద్యాసాగర్ గారిపై కూడా పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత నాయకుల్లా కాకుండా ఆయన నిబద్ధతతో పనిచేసి పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తారని అందరూ ఆశిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 4,00,000 మంది పెన్షనర్లు ఉన్నప్పటికీ వివిధ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం అనేది ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చకపోవడానికి ఒక ప్రధాన కారణంగా మారింది. జేఏసీ ఎజెండాలో 90% కేవలం సర్వీసులలో ఉన్న ఉద్యోగుల సమస్యలే ఉంటున్నాయి. పెన్షనర్ల సమస్యలు చివరిలో 1 లేదా 2 మాత్రమే ఉండటంతో అధికారులు కూడా వీటిపై పెద్దగా ఫోకస్ చేయడం లేదన్నది కాదన్నది వాస్తవం. మరి కనీసం పే స్లిప్‌లలో భార్యాభర్తల పుట్టిన తేదీ నమోదు వంటి చిన్న చిన్న సాంకేతిక సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కాకపోవడం చాలా విచారకరం. దీనివల్ల ఒకరు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందే సమయంలో వయసు నిర్ధారణ కాక అదనపు పెన్షన్ పొందలేక అనేక కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్ర పెన్షనర్స్ సంఘం నాయకులకు మరియు పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు ఏపీ పెన్షనర్ల తరపున ఒకటే విన్నపం. కొత్త పీఆర్సీ అమల్లోకి రాకముందే గత పీఆర్సీలో జరిగిన అన్యాయాలను, వ్యత్యాసాలను సరిదిద్దాలి. తెలంగాణ తరహాలో 15% అదనపు పెన్షన్‌ను 70 ఏళ్లకే పునరుద్ధరించాలని మరియు వయసు నిబంధనలను సడలించాలని అయితే గట్టిగా పోరాడాలి. అంటే 70 ఏళ్ళు నిండిన తర్వాతే కాకుండా 70 ఏట మొదటి రోజు నుంచే అమలయ్యేలాగా తీసుకురావాలి. ఇక పి రాబోయే పీఆర్సీలోనైనా పెన్షనర్లకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని, అదనపు పెన్షన్ సమస్యకు శాశ్వత మోక్షం లభిస్తుంది అని అయితే ఆశిద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. వారిలో అవగాహన పెరుగుతుంది. అలాగే రిటైర్ అయ్యి 2 ఏళ్లు గడిచిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యుటేషన్ వంటి సెటిల్మెంట్ అమౌంట్స్ అందని పెన్షనర్స్ ఎందరో ఉన్నారు. తమ జీవితమంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసిన వృద్ధులకు వారి సొంత సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకపోవడం అత్యంత అన్యాయం. ప్రభుత్వం పునరాలోచించి రిటైర్ అయిన రోజునే వారికి ఉన్న బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలి అని త్వరలోనే సమస్యలన్నిటినీ పరిష్కారం చూపించాలని అయితే ఆశిద్దాం.